సార్ సోషల్ డ్రింకింగ్ ఇస్ అ కాన్సెప్ట్ దట్ యూ స్పోకెన్ అబౌట్ ఓకే ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. నేను చూసా, మస్తు నచ్చింది నాకు అది. బట్ ఇన్ జనరల్ తెలంగాణ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు ఫర్ దట్ మ్యాటర్, ఆల్కహాల్ ఇస్ అ కల్చరల్ థింగ్. కొన్ని చోట్ల ఇట్స్ అ హ్యాబిట్, కొన్ని చోట్ల ఇట్స్ అ సోషల్ ఆబ్లిగేషన్. బట్ ఫ్యాటీ లివర్ ఈజ్ అ అన్ఇన్వైటెడ్ గెస్ట్, దాంతో పాటు వచ్చేస్తుంది ఏం చేసినా చేయకపోయినా. పైగా మన హెల్త్ కండిషన్స్ రోజు రోజుకి గలీజ్ అయిపోతుంది. సో టెల్ మీ 2 or 3 థింగ్స్ దట్ వీ షుడ్ వాచ్ అవుట్ ఫర్. మందాపం అంటే ఎవరో ఆపే పరిస్థితులు లేరు కాబట్టి వాట్ షుడ్ బి వాచ్ అవుట్ ఫర్? See, fatty liver, most important here, I want to say, fatty liver is again 2 types. Right. Alcohol regular గా తాగితే 90% of them will have fatty liver. Right. Alcohol related fatty liver. But ఇక్కడ issue ఏంటి అంటే, now today there is something called non-alcoholic fatty liver or metabolic డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు. వీళ్ళు ఆల్కహాల్ ఎప్పుడు తాగరు, ఓకే, వీళ్ళకి అస్సలు అలవాటు కూడా ఉండదు. రైట్. అలాంటి వాళ్ళని మాత్రమే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేటగిరీ కింద చూస్తున్నాం. ఈ రోజు బర్నింగ్ ప్రాబ్లం, ఆల్కహాల్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో దట్ దే ఆర్ డ్యామేజింగ్ దేర్ లివర్, దే ఆర్ టేకింగ్ ఎక్సెసివ్, తెలిసి తాగుతున్నారు. కానీ ఇది ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అర్బన్ పాపులేషన్ సిటీలో చూస్తే యూ ర్యాండమ్లీ పిక్ 100 people, 55% to 60% హ్యావ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. వాళ్ళకి తెలియదు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అట్ ఆల్, బట్ ఈ అర్బన్ సిటీ, ఈ డైటరీ ఈ డైట్, ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటన్నిటి వల్ల నౌ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దారుణంగా వచ్చారు, పాపంగా వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అగైన్ దిస్ ఈజ్ అగైన్ ప్రివెన్షన్. మనం ఒకవేళ కనుక ఇఫ్ పీపుల్ నో అబౌట్ దిస్ డిసీజ్, అండ్ ఇది కూడా దిస్ కెన్ ప్రోగ్రెస్ టు సిరోసిస్ ఆఫ్ లివర్. రైట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యాటీ లివర్ ఉంటే అందరికీ ఉంటుంది, ఇట్స్ ఓకే అనే ఫీలింగ్ లో ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హెల్దీ హ్యాబిట్. రైట్. డోంట్ ఈట్ ఆల్ దిస్ జంక్ ఫుడ్, అవాయిడ్ ఆల్ దిస్ ఆయిలీ ఫ్యాటీ స్టఫ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, విచ్ ఈస్ గుడ్. సో చాలా మంది ఇప్పుడు దే వాంట్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ, బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఆర్ మిస్గైడింగ్ దెమ్. అది తినాలి, యూ నీడ్ టు హ్యావ్ మోర్ ప్రోటీన్ షేక్స్ అంతా అని. బట్ ఇట్స్ వెరీ సింపుల్. మనము గో బ్యాక్ టు యువర్ రూట్స్. మీరు ఇళ్లలో ఇదివరకు రోజుల్లో ఏం తినేవారు? ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం. జస్ట్ బీ అవే విత్ ఆల్ దీస్ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్. రైట్. So go back to your roots, start eating what our grandfathers and grandmothers were eating. You'll become healthy. ఈ ఫ్యాటీ లివర్స్, ఈ కొత్త డిసీజెస్, వెస్టర్న్ వరల్డ్ నుంచి ఈ డిసీజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇవన్నీ తగ్గిపోతాయి. Like, comment and subscribe for more health updates.